సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టాగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్, నా శీలమన్నా కాపాడుకుందామని ఆయన కొత్త గెటప్. ఇది ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర ఉన్నట్టుగా ఈ 5 ఏళ్లకి మళ్ళీ పాత్ర మారింది. 2 ఏళ్ళు ఒక అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాక ఇది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఇది ఆయన ఏం చెప్తాడు? అమరావతి అనేది ఈ రాష్ట్రానికి నష్టం. ఆయన గమనించాడు. అమరావతి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దున్నేస్తున్నాడు, దోషేస్తున్నాడు అని చెప్పని ఆయన గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళని తంటం, జనసేన వాళ్ళని కుమ్మటం, జనసేన వాళ్ళని ఇరగదీయటం, జనసేన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, జనసేన వాళ్ళ ఇళ్లు బద్దలు కొట్టడం, జనసేన వాళ్ళ ఇళ్లు నేలమట్టం చేయటం, జనసేన వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం, జనసేన వాళ్ళని జైల్లో పెట్టడం, ఈ చూశాడో లేదో తెలియదు. కానీ ఆయన అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, మూడింది, కాలం మూడింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తొందరగా 24 మాసాలు అవ్వకుండానే గమనించారనేది మనకు అర్థమవుతుంది. మేము 151 నుంచి 11కు వచ్చిందే మీకు కనపడుతుందా? అదే గుర్తుంటుందా? 108 నుంచి మా దగ్గర 23 కొనుక్కుని, 108 మా దగ్గర 23 కొనుక్కున్నారు. ఎంత అయింది? 131. 131 నుంచి 23కి పడ్డారు, తెలీదా? అది 131 నుంచి 23కి పడ్డారు కదా, అది గుర్తులేదా? అది యాది లేదా? 151 నుంచి 11 యాది ఉందా? అరే నువ్వు 23 నుంచి 164కి వచ్చినప్పుడు మేము 11 నుంచి 170కి రాలేమా ఏంటి? అరే ప్రజలు ఓటేయాలి కానీ, ప్రజలు మనని ఎత్తి కూర్చోబెట్టాలే కానీ 170 ఏంటి, 173 కూడా వస్తాం. పెద్ద విషయం ఉంది. అవి తెలుసుకుంటే బెటర్. ఇల్లు జనం ఓటేస్తే, ఆయన ఎవరో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో తిరిగేవాడు, నారా లోకేష్ నాయుడు గారితో, పరకాల ప్రభాకర్ గారు అని చెప్పని ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి సాయంత్రం 5 గంటల దాకా, 5 గంటల నుంచి తెల్లారుజాము 2 దాకా 12.5% ఓటింగ్ ఎందుకు జరిగింది? రాత్రి 12 కాడి నుంచి తెల్లారుజాము 2:30 దాకా 3500 బూతుల్లో ఓటింగ్ జరిగింది. ఇది విచిత్రం కదా? ఇది సమానం చెప్పండి. చెప్పాలి కదా. ఆడి చెప్పే, మీతో పాటు తిరిగాడు కదా పరకాల ప్రభాకర్ గారు, ఆయనకి చెప్పే ధైర్యం ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారితో తిరిగాడు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగాడు, ఇద్దరితో తిరిగాడు పరకాల ప్రభాకర్ గారు. ఆయన అడుగుతున్నాడు కదా, చెప్పండి. తర్వాత మా 11 సంగతి చెప్తాం, 11 నుంచి 170కి ఎట్టా వస్తామని చెప్తాం. ఈ 1000 కోట్ల రూపాయలు ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత మాకు రెండో ఆలోచన ఉండే అవకాశం లేదు. ఇన్ని 1000 కోట్ల రూపాయలు జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి జనాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది? మేము జనాన్ని ముంచే నాయకులం కాదు, ముంచే మనుషులం కాదు. నేను అడుగుతున్నాను,
నేను అడుగుతున్నాను, మీరు రెట్టిస్తున్నారు కదా మాట మాటకి. ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ కూడా. ఏమయ్యా, నువ్వు మార్చగలిగినప్పుడు, కేంద్రంతో సవరణ చేయగలిగినప్పుడు మా ప్రభుత్వం సవరణ చేయడానికి అవకాశం లేదేంటి? మామూలుగా అడుగుతున్నా. మేము చేసే ఆలోచన లేదులే, ఎందుకంటే మాకు ఇన్ని అప్పులు తెచ్చాక మేము ఇంకా మాకు ఆలోచన ఏముంటుంది? ఇప్పుడు 74,000 కోట్లు టెండర్లు పిలిచేసి ఇప్పటికి 47,000 కోట్లు 20 నెలల్లో అప్పులు తెచ్చేసేసి ఏంటి జరిగిపోతుంది? 2014లో మన్మోహన్ సింగ్ చేసిన చట్టాన్ని సవరణ చేస్తున్నారు, అంతే కదా. ఇంకేమైనా జరుగుతుందా? రాజ్యాంగం ఎన్నిసార్లు మార్చారు? అట్లాంటి చట్టాలు ఎన్ని మారో? అంటే నేను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా, మీ గురించి చెప్తున్నా నేను ఈ మాటలు. ఎవడో మార్చలేదు, ఎందుకు ఈ పిచ్చి మాటలు ఎందుకు అంటున్నా నేను. రాజ్యాంగ సవరణ మీరు మోడీ కలిసి చేయగలిగినప్పుడు ఏంటి పెద్దనా జరగకూడని విషయం ఏంటి భారతదేశంలో? అమెరికాలో జరగట్లేదేంటి? పొద్దున సంతకం పెడుతున్నాడు, సాయంత్రం క్యాన్సిల్ అంటున్నాడు ట్రంప్. ఇవన్నీ పిచ్చి మాటలు, ఊరికే జనాల్ని మోసం చేసే మాటలు ఎందుకు? నేనంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అమరావతి పేరు మీద, సర్వనాశనం చేశారు. అదే అమరావతి కావాలి మీకు. అమరావతి మీద మోజు ఉంది, ఆ ప్రాంతంతో మీకు విడదీయరాని బంధం ఉంది, ఎమోషన్ ఉంది. చుట్టాలన్నారో పక్కాలన్నారో ఏదో అని. అది డబ్బులు ఎట్టుకుంటే పోయేది కదా, ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉండేది, ప్రజలకు తాకట్టు పెట్టకుండా ఉండే అవకాశం ఉండేది. ₹1 జిమ్మేసినా సరే జనాలకి, రైతుల్ని ఆనందంగా ఇచ్చేవాళ్ళు, ఆనందంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులెట్టి ఎక్కడో కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఆ కోటి ఇన్ని కోట్లు అయ్యేది ఇవాళ అగమ్య గోచరంతో ఏడుస్తున్నారు త్రిశంకు సర్గంలో రైతులు. వాళ్ళు ఏడుస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. సమ్మగా ఉంది ఎవరికయ్యా అంటే ఈ కాంట్రాక్టర్లు, ఆ కంపెనీ ఈ కంపెనీ, బిఎస్ఆర్, ఓఎస్ఆర్, మెగా, ఈగా ఆ కంపెనీలు, బిఎస్ఆర్ పోలిన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ కంపెనీ పవన్ కళ్యాణ్ కంపెనీ, లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు మాత్రమే సమ్మగా ఉన్నాయి. జనానికి ఏడుపుగా ఉంది, అమరావతి రైతులకు ఏడుపు అని.